శోధకుడు యేసుప్రభువుల వారు. యేసుప్రభువుల వారు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన తన యొక్క పరిచర్యలు స్టార్ట్ చేయకముందు ఆయన ఉపవాసం ఉన్నారు. అరణ్యంలో ఆయన ప్రార్థించి ఉపవాసం ఉండి దేవునితో ఆయన సంబంధం కలిగి దేవునితో ఉన్నారు. ఆ సమయంలో అపవాది శోధకుడు ఆయన వద్దకు వచ్చాడు. శోధకుడు యేసుప్రభువులను శోధించాలి, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, ఈయన సైతాను అపవాది, కాబట్టి ఆయనను శోధించాలి. ఆయన ఏమిటో తెలుసుకోవాలని ఆత్రుత కలిగి ఉన్నాడు శోధకుడు. అందుకే ఆయన శోధకుడు యేసుప్రభువుల వారి దగ్గరకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెనే ఉన్నట్లు ఆజ్ఞాపించు. ఇక్కడ అన్ని రాళ్ళు ఉన్నాయి, మరి ఈ రాళ్ళన్నీ రొట్టెలు కావాలని నువ్వు ఆజ్ఞాపించు. ఒకవేళ నీ దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు ఉన్నట్లు ఆజ్ఞాపించు. అది ఆ యొక్క అపవాది శోధకుడు మరి యేసుప్రభువుల వారిని శోధిస్తున్నాడు. అప్పుడు యేసుప్రభువుల వారు ఏమన్నారంటే, మత్తయి సువార్త, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 4వ వచనము, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. ఒకే మాటలో ఆయన ఆన్సర్, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. దేవుని నోట నుంచి వచ్చే మాట వలనే జీవిస్తాడు. కానీ ఈ రొట్టె వల్ల మాత్రమే కాదు, రొట్టెలు తినవచ్చు, రొట్టె ఆరోగ్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, కానీ దాని ద్వారానే కాదు, దాని వలననే కాదు, నీకు దేవుని మాట కూడా అవసరం, దేవుని వాక్యం కూడా అవసరం. నీవు దేవునితో మాట్లాడాలనుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ లోక ఆహారం లోకంలో ఉన్నవి కావు, వాటి వల్లనే నీవు జీవించలేవు. సంతోషం, ఆనందం చాలా ఉన్నాయి లోకంలో, సుఖాన్ని ఇచ్చేటివి చాలా ఉన్నాయి, సంతోషాన్ని ఇచ్చేటివి చాలా ఉన్నాయి. అవి మాత్రమే కాదు, ఆ రొట్టెలే కాదు, ఆ రొట్టె వలనే నువ్వు జీవించలేవు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట నీకెంతో చాలా ఉపయోగం, నీ జీవితానికి అది అవసరం. దేవుని నోట నుండి వచ్చే మాటలు నువ్వు మర్చిపోయి గ్రహించలేకపోయి ఉంటున్నావేమో. కొన్నిసార్లు దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు వినలేకుండా ఉంటున్నావేమో, దేవుడు గద్దించినప్పుడు ఆయన మాట వినలేకుండా ఉంటున్నావేమో, వెళ్ళకూడని స్థలాలకు నువ్వు వెళ్ళకూడదని దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, వెళ్ళమన్న స్థలానికి నేను వెళ్ళలేకుండా పోతున్నావు, నువ్వు తప్పించుకుంటున్నావేమో. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు మరి సరైన విధానంలో చేయలేకపోతున్నావు. నిన్ను నీవు గ్రహించుకో. దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట ఇస్తాడు. ఆయన సెలవిచ్చిన మాట చొప్పుని మనం బ్రతికే వారంగా ఉంటాం. అందుకే ఆయన ప్రతి మాట యేసు ప్రభువుల వారే అంటున్నారు, ఆయన దేవుని మాట మీదనే ఆధారపడ్డారు, దేవుని మాటను నమ్ముకున్న గొప్ప ప్రభువు యేసు ప్రభువుల వారు. అందుకే అంటున్నాడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట, ఏ మాట తీసివేయకూడదు. ప్రతి మాటకు, దేవుని మాటకు మనం ఒబ్బే కావాల్సిన వారిగా ఉంటాం. ఆయన మాట నిర్లక్ష్యం చేయకూడదు, ఆయన చేయమన్న పనులు మనం చేయకుండా తప్పించుకొని తిరగకూడదు. దేవుని సేవ చేయాలనుకుని ముందుకు వచ్చినప్పుడు చాలా ఆటంకాలు ఉంటాయి. దేవుని సేవ చేయాలన్న కొన్నిసార్లు విసిగిపోయి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకుంటాం. మనుషులకు భయపడుతుంటాం, మనుషులు పెట్టే నిందలకు భయపడుతుంటాం, మనుషుల మాటలకు భయపడుతుంటాం. మనుషులు మనల్ని అవమానపరిచినప్పుడు మనం మానసికంగా కూలిపోతాం. కానీ దేవుని మాటలు కాదు. దేవుడు ఏ మాట అయితే నీకు సెలవిచ్చాడు, నువ్వు ఆ మాట చొప్పున నీ జీవించు, నీ జీవితాన్ని సాగించు. అందుకే అంటున్నాడు, చింతించుట గురించి యేసుప్రభువుల వారు మాట్లాడు. చింతించుట గురించి కూడా ఆయన మాట్లాడారు. నీ చింత ఏమిటి, నీ బాధ ఏమిటి, దేని నిమిత్తం నువ్వు చింతిస్తున్నావు, నీ చింత ఏమిటి, దేని గురించి చింతిస్తున్నావు, నీ చింత ఏమిటి? చూడండి, చింత అనేక రకాలుగా ఉంటుంది. ఉదయం లేవగానే కొందరికి ఆహారం గురించి చింత,
ఈ బట్టల గురించి చింత, ఈ దేహం గురించి చింత, ఆత్మీయంగా చింత ఉండదు. ఆత్మీయంగా ఎలా బలపడాలి, ఆత్మీయంగా మనం ఎలా జీవించాలి, మరి గృహంలో నుంచి బయటకు వెళ్తున్నాం, మన ఆత్మీయ జీవితము మరి ఇతరులకు ఎలా మాదిరికరంగా ఉండాలి, మన క్రియలు ఏ విధంగా ఉండాలి, మన దేవుని అందరి ఉండే వారంగా ఉండాలనుకున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలని చింత లేకుండా మరి బయటకు వెళ్తున్నప్పుడు లోకం గురించి, కొందరు దేహం గురించి చింతపడతారు, కొంతమంది ఆహారం గురించి చింతపడతారు. అందుకే మత్తయి సువార్త, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 20వ వచనం, దేవునికి సిరికిరి మీరు దాసులుగా ఉండలేరని ఆయన మరి 5వ అధ్యాయం చివరి వచనంలో మాట్లాడారు యేసు ప్రభువుల వారు. దేవునికి సిరికి రెండింటికి మీరు ఎట్లా దాసులుగా ఉంటారని, ఉంటే దేవునికైనా దాసులుగా ఉండండి, లేదా సిరినైనా మీరు ప్రేమించి దానికైనా దాసులుగా ఉండండి. ఈ రెండింటి మీద కాలు వేసి ప్రయాణం సాగించాలి. 2 కాళ్ళు పడవల మీద పెట్టి నువ్వు ప్రయాణం చేయాలి. గట్టిగా నిలబడి దేవునికన్నా దాసులుగా ఉండు, సిరికన్నా దాసులుగా ఉండు. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణం గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఏమి 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 తిందాం, ఏమి త్రాగుదాం అని మీరు అసలు చింతించకండి. యేసు ప్రభువుల వారు మాట్లాడుతున్నారు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీరు చింతించకూడదు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ప్రాణమును గూర్చి, మన ప్రాణం చాలా ఆశగల ప్రాణం, ఆహారం కొరకు ఆశించే ప్రాణం. మంచిగా తింటే మంచి తృప్తిగా తిన్నాం, మంచి ఆహారం తీసుకున్నామని మన ఆహార తాతాల సంతోషపడుతుంది. మరి దేహము అనేది వస్త్రాల గురించి, ఏమి ధరించుకుందాం, ఈరోజు ఏం బట్టలు వేసుకుందాం, ఏం ధరించుకొని మన దేహాన్ని మనం మంచిగా కనబరుచుకుందాం చక్కగా అని గురించి మనం చింతిస్తుంటాం. యేసు ప్రభువుల వారు అంటున్నాడు, నేను మీతో చెప్పుతున్నది ఏమనగా, ఇలా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గురించి, ఏమి ధరించుకుందామో అని దేహమును గురించి. ప్రాణమేమో తినాలని, ధరించుకోవాలని దేహం, రెండింటి గురించి ఆయన చెప్తూ చింతించకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావాలి. నీ ఆహారం కంటే ప్రాణం చాలా గొప్పది. కొన్నిసార్లు పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ తన ఆరోగ్యం గురించి, ఆహారం గురించి చాలా శ్రద్ధగా తీసుకుంటారు, నియమాలు పాటించేవారుగా ఉంటారు భోజనం విషయంలో. మరి వాళ్ళు ఏం చేస్తారంటే మంచి కేర్ తీసుకుంటారు ఆహారం విషయంలో. తినవలసినవి తింటారు, తినకూడని తినరు. ఎందుకంటే వాళ్ళ ప్రాణం ముఖ్యం, వాళ్ళ ప్రాణం ముఖ్యం. అందుకే వారు జాగ్రత్తలు తీసుకొని ఆహారం భోజిస్తుంటారు. దేహము వస్త్రం కంటే దేహం, తన వస్త్రాల మీద చాలా ఇంట్రెస్ట్ చూపడతారు, చాలా కాస్ట్లీ వస్త్రాలు ధరించబడతారు. కానీ దేహం ముఖ్యం. నీ దేహాన్ని కూడా నువ్వు కాపాడుకోవాలి, నీ ప్రాణాన్ని కాపాడుకోవాలి ఆహార విషయంలో, మరి దేహాన్ని కూడా నీవు కాపాడుకోవాలి. యేసు ప్రభువుల వారు అంటున్నారు, ఈ 2 విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రెండింటికంటే మరి ముఖ్యము ఏమిటి? దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఇవి మాత్రమే కాదు, ఈ ఆహారము కాదు, ఈ వస్త్రములు కాదు, ఈ శరీరము కాదు, దేవుని మాట. దేవుని మాట వల్లనే సాతానుతో అని చెప్పాడు చూడండి ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, రొట్టె వల్లనే జీవిస్తున్నాం అనుకుంటాం. రొట్టెల కొరకే మనం తాపత్రయపడి, మన చింత అంతా రొట్టెలు, దేహం. యేసు ప్రభువుల వారు అన్నారు, వీటి వల్ల మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. దేవుని మాట మీద మనం నమ్మకం ఉంచాలి. దేవుని మాట కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. దేవుని మాట మీద విశ్వాసం కలిగి ఉండాలి. అటువంటి కృప, ఆదరణ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.